మౌలాలి డివిజన్లోని గాంధీనగర్లో రోడ్డు పనులు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్నగారి సహకారంతో మంజూరు కాబడ్డాయి మరియు ఈ పనులు సోమవారం నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఈ కార్యక్రమానికి 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న, మందభాస్కర్, చందు, రవి, సలీం, షకీల్, అజయ్, రమేష్, అఖ్తార్, రాజేష్, సాయి మరియు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొని పనుల గురించి, వాటి మంజూరు మరియు ప్రారంభం గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు బొడ్డంపల్లి శ్రీనివాస్ గౌడ్, గాంధీనగర్ ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్, వీరేందర్, సతీష్, సన్నీ, అలీ, ఫరీద్, శంకర్, యాదవచారి, విజ్జక్క మరియు ఇతర కాలనీవాసులు పాల్గొని కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని, ఈ రోజు హనుమంతన్న సహకారంతో పని ప్రారంభం అవుతుందని తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. సీనియర్ లీడర్ మన వెంకటేష్ అన్న, మరి మా డివిజన్ ప్రెసిడెంట్ అన్న, నేను, మన స్థానిక లీడర్లు అందరూ కలిసి మేమందరం కలిసి మా అన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి, మరి అన్న మాకు ఎన్నో రోజుల నుంచి ప్రాబ్లం ఉంది, ఇదొకటి సమస్య చాలా ఉంది, మన బస్తీ వాసులను కూడా తీసుకెళ్ళినాం ఇక్కడ లోకల్ నుంచి. అయితే అన్న ఇమీడియట్లీగా అధికారులకు ఫోన్ చేసి ఈ యొక్క వర్క్ ఇమీడియట్లీగా ఇది ఆపకుండా పని చేయాలని చెప్తే ఈ సోమవారం రోజు ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్న ఈ పని ఆగకుండా 90% మొత్తం మీ పని అయిపోతుంది. ఇంకా మీకు ఏ సమస్యలు ఉన్నా ఇట్లా ఇంకా ఏమున్నా అన్న ఈరోజు మా మల్కాజ్గిరిలో లేకపోయినా, ఆయన గెలిపించకపోయినా కానీ మన డెవలప్మెంట్ కోసమే ఏ రాత్రి ఏ పగలు ఎవరు వచ్చినా సమస్యల మీద ఏది చెప్పినా కానీ 100% ఆయన పని చేయడం జరుగుతుంది. ఆ అధికారులకు చెప్పి పని చేయించడం జరుగుతుంది. ఈరోజు మన భారత్ నగర్లో బోర్ రిపేర్ ఉంటే కూడా మార్నింగ్ చెప్పి మరి రిపేర్ చేయడం జరిగింది. మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఎంతోమంది మల్కాజ్గిరి వాసులు ఏ సమస్య ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వాళ్ళకందరికీ కూడా అన్న దగ్గరికి వస్తే మళ్ళీ ఇప్పించడం జరుగుతుంది. మరి ఏదున్నా మీకు ఇంకా ఇదే కాదు, ఏ కాలనీల సమస్యలు ఉన్నా కానీ ఇవాళ కూడా మా హనుమంత్ అన్నగారు ఆధ్వర్యంలో మేమందరం కష్టపడి ఖచ్చితంగా మీ పనులు చేపిస్తామని చెప్పి ఈ సమక్షంలో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం. మాకు ఫ్యూచర్లో ఏమున్నా మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే, అందరికీ నమస్తే అన్న. ఇప్పుడు మన మైనంపల్లి హనుమంతరావు అన్న గారు మనకు అందరికీ అందుబాటులో ఉన్నాడు. ప్రతి పని, ప్రతి సమస్య పట్టించుకొని చేస్తున్నాడు అన్న. ప్రజల మధ్యలో ఉన్నాడు. అదేవిధంగా మహాత్మా గాంధీ నగర్లో ఇప్పుడు గడ్డ పైన ఉన్న ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, వీరేంద్రన్న గల్లీ ఒకటి, బుందరగడ్డ నుంచి చాయబండి దాకా వచ్చే గల్లీ ఒకటి, ఆ సతీష్ వాళ్ళ గల్లీ ఒకటి, ఈ రెండింటికి ఒకటే కాంట్రాక్టరు. అన్న ఏమనంటే బడ్జెట్ ఎక్కువ ఉన్నది, ఈ 2 పార్ట్లు చేశారు. ఈ పార్ట్ ఇప్పుడు శాంక్షన్ అయింది. మండే నుంచి పనులు ప్రారంభిస్తారు. ఈ పనులు అయిన తర్వాత మళ్ళీ అన్న మాట ఇచ్చిండు. మైనంపల్లి హనుమంతరావు అన్న గారు మాట ఇచ్చారు. పైన గాంధీనగర్ గడ్డ పైన కూడా పూర్తి పనులు చేయిస్తానని మాట ఇచ్చారు. గతంలోనే మెజర్మెంట్ చేశాడు, అన్ననే చేయించాడు. అన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపాలి. మన గాంధీనగర్ వాసుల తరఫున, పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలపాలి. అదేవిధంగా ప్రతి విషయం కూడా ఇంతకుముందుకు మిగిలి ఉన్న పనులు, ఇప్పుడున్న పనులు కూడా నేను, మన డివిజన్ అధ్యక్షుడు వినోద్ అన్న మిగతా అందరం కలిసి కూడా పట్టించుకొని తిరిగి అన్న దృష్టికి ప్రతి సమస్య తీసుకుపోతున్నాము. తాగునీటి గురించి కూడా బోర్ ఎక్కడ ఖరాబ్ అయినా కూడా అన్న దగ్గర తీసుకుపోతున్నాము. అదేవిధంగా వాటర్ ఎక్కడ తక్కువ వస్తుంది, ఆ వాల్స్ కూడా వేయించడం జరిగింది. ప్రతి విషయాన్ని అన్న దృష్టికి తీసుకుపోతున్నాం. ప్రతి సమస్య అన్న కూడా సానుకూలంగా స్పందించి మాకు అధికారులకు ఆదేశిస్తున్నారు. అదేవిధంగా పనులు అవుతున్నాయి అన్న. కానీ స్పందన ప్రజల నుంచి కూడా బాగా ఉన్నది. ఈ అన్న ఎన్నో వేల కోట్ల పనులు చేశారు. ఈరోజు మైనంపల్లి హనుమంతరావు అన్న గారు తెలిసింటే మనకు మంత్రి అయ్యేదంటే మనమంతా పోగొట్టుకున్నాం. ఆయన మాత్రం ప్రజలను పోగొట్టుకుంటలేడు. ఆయన ప్రతి నిమిషం, ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. అతని కుమారుడు రోహిత్ బాబు కూడా పనులు చేస్తున్నాడు. మెదక్ ప్రజలకు, మళ్ళీ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అందరూ గర్వపడుతున్నామన్నా. ఇద్దరు కూడా పనులు చేయడం మాకు సంతోషంగా ఉంది. జై హనుమంతన్న, జై రోహిత్ బాబు.